నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు అసలు అవి మనకి వినడానికి ఆశ్చర్యంగాను, కొన్ని సందర్భాల్లో భయంకరంగాను అనిపిస్తాయి. అలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ముందుగా మనకు గుర్తొచ్చే విషయం ఏంటి? చట్టం ఏం చేస్తుంది, న్యాయస్థానం ఎలా పనిచేస్తోంది అని మనం అనుకుంటుంటాం కదా. అలాంటి సమస్యల్ని చూసినప్పుడు మనకొచ్చే సందేహాల్ని ప్రేక్షకులందరికీ తెలియచేయడం కోసం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఆ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, జరిగినప్పుడు ఎలాంటి చర్యలు సమాజంలో ఉన్న సామాన్యుడు తీసుకోవచ్చు అనే అంశం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఒక లాయర్ గా మీరు కూడా చాలా విషయాలు చూస్తుంటారు, కానీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి మాట్లాడుకుంటే కొన్ని చాలా భయంకరంగా అనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో వచ్చిన ఒక న్యూస్ గురించి ముందుగా అడగాలి అని అనుకుంటున్నాను సార్. చెప్పండి. అది నిర్మల్ లో జరిగింది. ఖానాపూర్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా గొడ్డలితో నరికి చంపేశాడు. తనతో పాటు వచ్చిన బంధువులు, ఆమె వదిన, ఓ చిన్న 3 సంవత్సరాల పాప కూడా, బాబు కూడా ఆ ఘటనలో వాళ్ళు బాధితులు, వాళ్ళు కూడా గాయపడ్డారు. అసలు ఇలాంటి తీవ్రమైన ఆలోచనలు, అంటే ప్రేమికుణ్ణి అని ఆయన చెప్తున్నాడు, అంటే అక్కడ ఉన్న ఆర్టికల్లో అతను ప్రేమికుడు ప్రియురాల్ని చంపేశాడు అని. ప్రేమ అంటే ఇదేనా సార్? అంటే ప్రేమించిన వాళ్ళకి ఇలా చంపే అధికారం ఇస్తుందా చట్టం, న్యాయం? మొట్టమొదటిగా మీరు చూసుకున్నట్టయితే ఆ చనిపోయిన ఆ యువతి ఎవరైతే ఉన్నారో పాపం నిజంగా వాళ్ళ కుటుంబానికి జరిగిన అన్యాయం తీర్చలేనిది, ఎవరు కూడా దాన్ని అంటే పోడ్చలేనిది ముఖ్యంగా. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే మగజాతిలో పుట్టినందుకు ఒక్కోసారి కొన్నిసార్లు నాకు సిగ్గుగా కూడా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే సమాజంలో మరి వీరికి శిక్ష పడుతుంది అనే అవగాహన ఉండి కూడా, ఎందుకంటే అబ్బాయి చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి పోలీస్ కానిస్టేబుల్స్ కి, పోలీస్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న ఒక వ్యక్తి, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు కూడా ఇలాంటి ఆలోచన, అయితే ఉన్మాద ఆలోచనలు అనడానికంటే ముఖ్యంగా వాళ్ళ అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకంలోని లోపం అని చెప్పొచ్చు. అసలు మొట్టమొదటిగా ఈ ప్రేమ అనేది అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్క జీవి, అది ఐదర్ అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, ఎట్ ద స్టేజ్ ఆఫ్ ఏజ్లో ఎప్పుడోకప్పుడు అది ఖచ్చితంగా తారసపడుతుంది. అది స్కూలింగ్లోనా, కాలేజీలోనా, లేదంటే డిగ్రీ చదివేటప్పుడు, లేదంటే యూనివర్సిటీస్లో చదివేటప్పుడు, లేదంటే ఎవరైనా సరే జాబ్ ప్లేసెస్లో, వర్క్ ప్లేసెస్లో ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి జరిగినప్పుడు ప్రేమ అనే ఒక మధురానమైనటువంటి అనుబంధాన్ని మీరు పంచుకోబోతున్నప్పుడు దాంట్లో నుంచి మీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు విడిపోయేటప్పుడు కూడా అంతే ఫ్రెండ్లీగా, అంతే వెల్ మెచ్యూర్డ్గా ఆలోచించాలి అని నేను చెప్తున్నా. అంటే కలిసినప్పుడు ఎంత ఇదిగా ఉన్నారో విడిపోయేటప్పుడు అలాగే విడిపోవాలి. ఎందుకనంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నారంటే ఈ రోజు భార్య భర్తలకే దిక్కు లేదండి. ఎందుకంటే డివోర్స్ వేసుకొని విడిపోతున్నారు. ఏంటంటే ఇక్కడ వాళ్ళ మోజు తీరిపోయిందా, లేదంటే వాళ్ళల్లో ఉన్నటువంటి అన్యోన్యత, లేదంటే వాళ్ళలో ఉన్న దాంపత్య జీవితంలో ఉన్నటువంటి మేము భరించలేమురా ఇది అని అనుకుంటున్నారా, లేదంటే పెరుగుతున్న బయట పని ఒత్తులని భార్యాభర్తలు ఒకరినొకరు అంటే ఇక్కడ ఇద్దరిది తప్పు. భార్యాభర్తల్లో ముఖ్యంగా ఆడవాళ్ళే ఎక్కువ తప్పులు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. అయితే ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ ప్రేమ అనే ఒక గొప్ప మధురానుభైనటువంటి అనుభవంలోకి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా అయితే మీ ప్రేమను పంచుకున్నారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది తిరిగారా, కలిసారా, ఇంకెక్కడ తాగారా, ఇవన్నీ పక్కకు పెడితే మీరు విడిపోయేటప్పుడు కూడా ఎందుకు అంత అంటే ఫ్రెండ్లీగా విడిపోలేకపోతున్నారు? అలాంటప్పుడు మీరు ప్రేమించే అర్హతే లేదంట. నేను ఒక వ్యక్తి ప్రేమిస్తున్నప్పుడు తను ఎంతగా ప్రేమిస్తున్నాడు, విడిపోయేటప్పుడు కూడా అంతే ప్రేమగానే విడిపోయి ఫ్రెండ్లీగా ఉన్న నా దగ్గర చాలా మంది ఉన్నారు. రీసెంట్గా నేను ఒక పెద్ద విఐపి కేసు చేశాం, అది సెలబ్రిటీ కేసు. వాళ్ళిద్దరూ విడిపోయారు. యాక్చువల్గా ఆయన ఒక పిఆర్ఓ, ఒక పెద్ద న్యూస్ మీడియా ఛానల్కి పిఆర్ఓ. సో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. విడిపోయేటప్పుడు కూడా చాలా హ్యాపీగా వాళ్ళ కారులోనే నేను వెళ్ళా. డివోర్స్ తీసుకొని వెళ్ళే రోజు కూడా వాళ్ళిద్దరు చాలా చక్కగా. అయితే వాళ్ళు నేను అడిగా, ఏంటండి మీరిద్దరు అసలు ఎవరైనా డివోర్స్ తీసుకుంటే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తన్నుకుంటుంటారు, మీరేంటండి చాలా ఫ్రెండ్లీగా డివోర్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఒకే కారులో ఆమెను డ్రాప్ చేస్తున్నారు. నాకు షాక్ అనిపిస్తే, సార్ మేము భార్యాభర్తలుగా కలిసి ఉంటాం, మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి కమెంట్ ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు అనుకోండి మేము భార్యాభర్తలం కాదు, ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్కి ఎవరికి మీద ఎవరికి కమెంట్ ఉండదు.
కేవలం అభిమానం, ప్రేమ మాత్రమే. అంటే నార్మల్ గా ఒక ఫ్రెండ్ ఎలా ట్రీట్ చేస్తానో అలా ట్రీట్ చేసుకుంటారు. చెప్తాం వింటే వింటారు, అలా అని చెప్పేసి ఫ్రెండ్లీగా అలా మీరు కూడా విడిపోవాల్సిందే. కానీ ఖానాపూర్లో జరిగినటువంటి ఈ సంఘటన నిజంగా బాధాకరమైందండి. ఎందుకంటే అతని గురించి నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశాను. అయితే అక్కడ బిక్కి మురళి గారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. ఆయనతో నేను మాట్లాడినప్పుడు సంఘటన గురించి అంటే అబ్బాయి పర్వాలేదు, మంచి వ్యక్తి, ఎవరితోని మాట్లాడు, డిగ్రీ చదువుకుంటూ ఫాస్ట్, దాదాపుగా 9 years నుంచి వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు. 9 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నారు. కానీ ఇలా జరగటం వల్ల అతను చేశారంటే మేమే నమ్మలేకపోతున్నాను అని నేను అంటున్నా. అంటే ఒక వ్యక్తిని ప్రేమ మృగంగులా కూడా మార్చేస్తుంది చూడండి. సరే, ఇప్పుడు అమ్మాయి రిజెక్ట్ చేసిందా, లేదంటే అమ్మాయి మిమ్మల్ని వద్దనుకుంది అన్నప్పుడు మీరు వెళ్ళి వదిలేయాలి అంతే. ఆవిడ కాకపోతే ఇంకొకళ్ళు అనే ధోరణిలో ఉండాలి. నువ్వు పేకల్లోతుగా ప్రేమించినప్పుడు నీకు చంపే అధికారం ఎవరు ఇచ్చారు? అంటే ప్రేమించిన వాళ్ళందరికీ మీరు అన్నట్లుగా చంపే అధికారం ఇస్తుందా చట్టం? విడిపోతుంటే దిక్కులేదు. అలాంటప్పుడు మీరు నిజంగా అలాంటి పీకల్లోతో ప్రేమల్లోకి వెళ్ళి అమ్మాయిని చంపేసే దగ్గరికే వస్తే అసలు మీరు ప్రేమించడానికి అనర్హులు. అసలు మీరు ఈ సమాజానికి, మీ సమాజంలో బ్రతకడానికి కూడా అనర్హులు. ఎందుకంటే ఒక అమ్మాయి ఎంత గారమ్మగా పెంచుకుని ఉంటారండి. సరే, ప్రేమించినప్పుడు ప్రేమించుకున్నారు, విడిపోదాం అని అన్నప్పుడు దాన్ని కూడా అంతే సున్నితంగా రిజెక్ట్ చేసుకొని విడిపోవాలి. అంతేగాని వాట్ ఎవర్ ఇట్ ఈస్, కారణాలు ఏవైనా అయ్యి ఉండొచ్చండి. వాళ్ళ మధ్యలో 100 రకాల తగువులు ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయి ప్రాణం తీసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? అంటే అబ్బాయిలకి వేస్తున్న సూటిగా ఈ క్వశ్చన్. అమ్మాయి ప్రాణం తీసే అంటే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా సమాజానికి ఎలాంటి మెసేజ్ని ఇస్తున్నాయి అంటే, రాబోయే రోజులలో ఇది ఒక యాక్సెస్ ఇస్తున్నారా బాబు, మీరు కూడా మీ అమ్మాయి, మీరు లవ్ చేసిన అమ్మాయి వేసేసేయండి అన్నట్టుగా. కానీ ఇది నిజంగా పైశాచికంగా తయారవుతున్నారు యూత్. మరి ఇట్లాంటి సంఘటనలు సరే ఇవ్వాలే కాదు, ఈ రోజు పేపర్లో చూడలేదు, ఎన్నో చూస్తున్నాం. దీనికి చట్టపరమైన, న్యాయపరమైన పరిష్కారాలు బలంగా లేవంటారా? మళ్ళీ ఎందుకు జరుగుతాయి? ఒకటండి, చట్టపరమైన, న్యాయపరమైనటువంటి పరిష్కారాలు చాలా డెప్త్ గా ఉంటే అవి జీవితాంతం వాళ్ళని ప్రభావితం చేస్తాయి. ఖచ్చితంగా ఒకసారి ఇలాంటి కేసులలో వెళ్ళారనుకోండి, మర్డర్ కేసులో ఉంటే దాదాపు 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. మరి కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయ్యే అబ్బాయికి ఆ విషయం తెలిసే ఉంటది. కానీ అంటే వాళ్ళ అంటే థాట్స్, వే ఆఫ్ థాట్స్ లో వైలేషన్, ఆలోచన విధానం ఏంటంటే మనిషి విజ్ఞత కోల్పోవడానికి అదే కారణం. అంటే మనిషి విజ్ఞత కోల్పోయేంత ఆలోచన ఉందంటే వాడు ఖచ్చితంగా సమాజంలో వాడికి ఇంకా అవగాహన లేదు. అరే, సమాజం అంటే ఇది, సమాజంలో మన పాత్ర ఇది, అసలు మనం ఎందుకు పుట్టాం, ఎందుకు పెరిగాం, సమాజంలో వచ్చిన ఒక వ్యక్తి సంఘజీవి అంటే ఖచ్చితంగా సంఘాన్ని మనం ప్రభావితం చేయాలి. ఒక మంచి అంశాలు, ఒక ఐఏఎస్ కొట్టో, ఒక ఐపీఎస్ కొట్టో, లేదంటే వాడు ఏదైతే ప్రిపేర్ అవుతుండో దాంట్లో కానిస్టేబుల్ ఎస్ఐ కొడితే సమాజాన్ని ప్రభావితం చేసినట్టే. వాడిని తీసుకొని ఇంకొకటి రేపొద్దునారు నేను పలానా శ్రీకాంత్ లాగా గొప్ప చదువుకుని గొప్పగా ఎదగలరా అనుకుంటాడు. కానీ వీడు చేసింది ఏంటి? తీసుకెళ్లి అమ్మాయిని చంపేసింది. ఆ అమ్మాయిని చంపడంతో పాటుగా ఆ అమ్మాయిని చంపుతుంటే అడ్డొచ్చిన వాళ్ళ వదిన, అదే విధంగా ఆమె చేతిలో ఉన్న చంటిబాబు, 3 సంవత్సరాల చంటిబాబు మీద కూడా దాడి చేసిన. అంటే ఇంకా వీడు ఎలా మనిషి, ఎంత క్రూరంగా ఉండు. వీడు ఎక్కడ చదువుకోండు? మరి చదువుకున్నాడు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఒక వేస్ట్ ఫెలో నువ్వు అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏముంది? అయితే ఒకటండి, ఇలాంటివన్నీ జరగడానికి మొట్టమొదటిగా తల్లిదండ్రుల యొక్క పెంచే విధానం. మనం చెప్పాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు ఈరోజు నిజంగా పిల్లల పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆలోచన విధానం పట్ల, వాళ్ళ ఆచార వ్యవహారాల పట్ల, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ పట్ల, తల అభిరుచులు, అలవాట్ల పట్ల ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి. నేను నా గత ఇంటర్వ్యూస్లో కూడా చాలా విషయాలలో నేను ఈ విషయాన్ని చెప్పాను. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాలి. తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు ఏదన్నా తేడా వస్తుందా, వాళ్ళ అభిరుచులు ఏమైనా తేడా వస్తుందా, లేదంటే ఫ్రెండ్స్లో ఎవరైనా మార్పు వస్తుందా, ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ చిన్నప్పటి నుంచే వాడికి ఇదిరా బాబు, ఇదిరా అని చెప్పమని. ఈ రోజుల్లో ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలు పట్టించుకునే సమయం లేకపోయింది. కేవలం అలాంటి మొక్కై వ్రొంగ అనేది మానై వ్రొంగున అని చెప్పేసి వీళ్ళు మొక్కలోనే ఉంచలేదు. అంటే తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళకి రకరకాల పనులు ఉండొచ్చండి, కానీ మీ కడుపును పుట్టిన పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మీకు ముఖ్యమే. మీరు పొట్టకోటి కోసం మీరు 100 రకాల పనులు చేయొచ్చు, అదే కదండి. ఇప్పుడు పొట్టకోటి కోసం 100 రకాల పనులు చేయొచ్చు, కానీ ఆ పొట్టకోటి కోసం చేసే పనుల్లో మీ పిల్లల భవిష్యత్తు కూడా దాగుంది. సో మీ పిల్లల భవిష్యత్తుకి ఇప్పుడు మీ కష్టార్జితాన్ని ఎలా అయితే మీరు ఇన్వెస్ట్ చేసి మీరు బ్రతకడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారో, అలాగే మీ ఆలోచనని, మీ టైంని కూడా కొంత పిల్లలకి ఇన్వెస్ట్ చేసి వాళ్ళ కోసం మనం గడిపితే, వాళ్ళ విధానం పట్ల మనం వాళ్ళ ప్రవర్తన పట్ల, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ పట్ల, వాళ్ళ ఆలోచనల పట్ల, మనం వాళ్ళు చేసే పనుల పట్ల మనం సమయం తీసుకుని వాళ్ళని కొంచెం మనం ముందుకు తీసుకుని వెళ్ళగలిగి వాళ్ళని సెటరేట్ చేయగలిగితే ఖచ్చితంగా ఇలాంటివి జరగడానికి తక్కువ అవకాశం ఉంటుంది. జరగకోకుండా అయితే ఉండవు, ఖచ్చితంగా జరుగుతుంటాయి, కానీ తక్కువ అవకాశం ఉంటుంది. ఇలా జరుగుతుంది అని అంటే కేవలం ఈ ఆలోచన విధానం ఇప్పుడున్న ముఖ్యంగా మీడియా
అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళ చేతిలోకి చాలా సింపుల్గా వచ్చేస్తుంది మొబైల్. సో అన్ని విషయాలు చూస్తున్నారు. తర్వాత అంత టెక్నాలజీ వచ్చేసింది. సో ఇది టెక్నాలజీ ఎక్కువ అవడం కూడా అంటే సమాజానికి ప్రమాదం అని చెప్పేసి నేను అంటుంటా. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత 100కి 200%. కానీ తర్వాత తను బ్రతికే విధానాన్ని, తర్వాత తను అవలంబించే పద్ధతుల్ని కూడా తన ఫ్రెండ్ సర్కిల్, చుట్టాలు, తర్వాత కొంత మీడియా మీద కూడా ఆధారపడి ఉంటుంది అన్నట్టు. అంటే ఒకప్పుడు స్నేహితుడు నిర్ణయించేవాడు, ఇప్పుడు ఫోన్ ఎగ్జాక్ట్లీ భలే చెప్పారు. ఇంతకు ముందు ఏదైనా సరే ఫ్రెండ్స్ కి ఏదైనా ఉందనుకోండి, వాళ్ళు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునేవాళ్ళు, మంచి చెడు సాధక బాధకాలన్నీ షేర్ చేసుకునేవాడు, వాడు ఇచ్చే సలహాలు సూచనలు బాగుండేవి. కానీ ఈ రోజు అలాంటివి ఏం లేవు. ఎందుకంటే స్నేహితులతో గడిపే టైం లేదు. ఎప్పుడూ స్నేహితులతో తాగడానికి, తిరగడానికి. మీరు ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే మన తెలంగాణ కల్చర్ ఏంటంటే కొంతవరకు, అంటే ఇటు ఖమ్మం, నల్గొండ ఇటువైపు కొంచెం తక్కువ కానివ్వండి, ఇటు కరీంనగర్, మీరు ఇటువైపు నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి ఇటువైపు చూసుకున్నట్టయితే, ఈ హైదరాబాద్ అంటే మెదక్ ఇటు ఎక్కువగా తాగే కల్చర్ ఉంటుంది. తాగడం, తర్వాత దావత్తులు చేసుకోవడం, వాళ్ళు మనిషి చచ్చినా తాగుతారు, మనిషి బ్రతుకున్నా తాగుతారు, తాగుతారు, పండుగ వచ్చినా తాగుతారు. ఇదొకటి ఏంటంటే ఇలా తాగే అలవాటు కూడా ఏంటంటే మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తికి నిర్దిష్టమైనటువంటి సమయం, సందర్భం, అదే విధంగా వయసు, జ్ఞానంతో పాటే ఇలాంటి ఒక అలవాటు అనేది ఉండడం మంచిది అనేది నా ఉద్దేశం. అసలు నాకు తెలిసినంత వరకు తాగడం అనేది చెడ్డ అలవాటు. అంటే ఒకటి ఏంటంటే మత్తులో చేయడం కంటే కూడా అలాంటి మందు దాగే ధోరణి, ఇలాంటి మందు కొట్టే ధోరణి ఏంటంటే క్రూయల్ థాట్స్ ని అవి రేకెత్తిస్తుంటాయి. సో మనిషి విఘ్నత కోల్పోవడానికి అవకాశం అవుతుంటాయి. అదేవిధంగా మనిషి తను నిజంగా అంటే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా సమాజంలో తీర్చిదిద్దుకోవడానికి మనం ఎంతైతే ప్రయత్నం చేసి చదువుకోవటం, జాబ్ చేయటం, లేదంటే సమాజంలో గౌరవంగా ఉండడం కోసం రకరకాల పనులు చేస్తామో, అలాగే సమాజంలో వ్యక్తిత్వం లేని మనిషినిగా ఈ తాగుడు అనేది మనిషిని దిగజారుస్తుంది. సరే, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ పెంపకము, ఈ అలవాట్లు ఓకే, కానీ అసలు న్యాయపరంగా ఎటువంటి కఠినమైన శిక్షలు లేకపోవడం వల్ల జరగట్లేదు? లేదండి, 100% అది తప్పు. ఎందుకంటే మనం ఖచ్చితంగా క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ CRPCలో ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి శిక్షలు వీటి కోసం పొందుపరచబడటం జరిగింది. ఇప్పుడు శ్రీకాంత్కి ఏ శిక్ష పడుతుంది? ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అతనికి లైఫ్ టైం పడుతుంది. 14 యావజ్జీవ కారాగార శిక్ష. ఓకే, లైఫ్ పడుతుంది అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా అతను, ఎందుకంటే అతను ఒకళ్ళని చంపేయడమే కాకుండా మరో 2 పైన దాడి చేశారు, అందులో ఒక చిన్న బాబు ఉన్నాడు. సో ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా సమాజానికి అవసరం లేదు యాక్చువల్గా. సో ఇలాంటి వ్యక్తిని బ్రతుకున్నంత కాలం జైల్లోనే మగ్గబెట్టి వాళ్ళకి జీవితాన్ని, అంటే అతను ఎలాంటి జీవితాన్ని కోల్పోయిండో అతనికి తెలియజెప్పడం అది ఒక బెస్ట్ సొల్యూషన్. అలా చేయడం వల్ల ఏంటంటే సమాజంలో ఇంకొకరు తయారవడానికి నాకు తెలిసినంత వరకు భయపడతారు. ఇంకా అంటే తప్పుగా అనుకోకపోతే ఒక అడ్వకేట్గా నేను ఉరిశిక్షను ఎంటర్టైన్ చేయను, కానీ ఇలాంటి విషయాలలో శ్రీకాంత్ లాంటి వ్యక్తులు సమాజానికి అవసరం లేదనేది నా ఉద్దేశం. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చూడండి, లవ్ ఎవరైనా చేయొచ్చు, అది వాళ్ళ హక్కు, కానీ వేరే వాళ్ళని చంపే హక్కు నీకు లేదు. ఎందుకంటే సమాజంలో లేదు. ఎందుకు అసలు నువ్వెవరు చంపడానికి? నువ్వు ప్రేమిస్తే నువ్వు చంపాలా? నీకు నచ్చినట్టు ఆమె బ్రతకాలా? నీకు నచ్చినట్టు బ్రతకడానికి నువ్వు కావాలంటే అంటే ఒక ఏమంటారు, మీ ఇంట్లో వాళ్ళ మీద అజ్మేషిజీ, నీకు నచ్చినట్టు బ్రతక, నీకు వచ్చే భార్య మీద చేయి. ఆవిడ నీ భార్య కాదు, నువ్వు ప్రేమిస్తున్న స్త్రీ అంతే. అలాంటి అమ్మాయిని నువ్వు రిజెక్ట్ చేసిందనో లేదంటే ఇతర ఏ కారణమైనా ఉండొచ్చండి. ఆ అమ్మాయి అబ్బాయిని మోసమే చేసి ఉండొచ్చు, కానీ చంపే హక్కు నీకు లేదు. నువ్వెవరు ఆ అమ్మాయిని చంపడానికి? ఆ అమ్మాయిని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. ఆ అమ్మాయికి ఎన్ని ఆశలు ఉంటాయి తన భవిష్యత్తు మీద. మరి అలాంటి కూడా అంటే ఆవేశంలో చేసాడు, కానీ తను కూడా తన జీవితం మొత్తాన్ని కోల్పోయినట్టే కదా. అమ్మాయి ప్రాణం పోయింది. ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోవడం వల్ల తల్లిదండ్రులకు అవమానమా? తర్వాత ఈ అబ్బాయి జైలుకి వెళ్ళడం వల్ల ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అవమానమా? ఇప్పుడు ఈ అమ్మాయి చంపేయడం వల్ల ఆ అమ్మాయి జీవితం కోల్పోయింది, వీడి జీవితాన్ని కోల్పోయిండు. వీళ్ళు కుటుంబ సభ్యుల జీవితం 2 కుటుంబాలతో పాటుగా వాళ్ళ చుట్టాలు ఎంతమంది ఎఫెక్ట్ అయి ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి పెళ్లి షాపింగ్ చేయడానికి, సో ఆ పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి కూడా ఎంత చెడ్డ పేరు. అరే వీడి జాతకం బాగాలేదా ఉంటారు కదా దరిద్రులు, వీడి జాతకం బాగాలేదు, వీడు అమ్మాయి సంబంధం కుదరటంతో అమ్మాయి చచ్చిపోయింది అంటే ఆడి జీవితం కూడా ఖరాబ్.
అంటే ఒక్క ఎంత సంఘటన. ఒక్క సంఘటన, ఒక ఆవేశం, ఒక ఆలోచన లేని విధానం ఎంతమంది జీవితాల్ని ఎఫెక్ట్ చేసిందో చూడండి. నిజంగా ఇలాంటివి చూసినప్పుడు అరే మగవాళ్ళుగా ఎందుకు మనం ఎక్కడ ఆలోచిస్తున్నారా బాబు మీరంతా? ఒక మగపిల్లోడు అయ్యి ఉండి నువ్వు ఒక స్టాండ్ తీసుకోలేని వ్యక్తిత్వంలో బ్రతుకుతున్నావు అంటే, ఒక సరైన నిర్ణయం తీసుకోలేని వ్యక్తిత్వంలో బ్రతుకుతున్నావు అంటే, నిజంగా మగపిల్లల్ని ఇప్పుడు కాపాడుకోవాల్సింది నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రులు అబ్బాయిలనే కాపాడుకోవాలి. వాళ్ళకి నేర్పాలి ఎలా అవన్నీ బ్రతకాలి అని. అబ్బాయిలనే కాపాడుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చేసినాయి భారతదేశంలో. సో ఎంతో మనం చూసినట్టయితే చాలా మంది అమ్మాయిలు చాలా పాష్ గా ఉన్న అమ్మాయిలు ఉన్నారు. సో ఇప్పుడు ఏది జరిగినా సరే అమ్మాయి ఒకవేళ ఈ విషయం కాదు శ్రీకాంత్ది ఈ విషయం కాకుండా నేను అంటే క్యాజువల్ జనరల్ విషయం చెప్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ రేప్ అంటే ఆ అమ్మాయి ప్రేమించి ఆ అమ్మాయి అబ్బాయితో తిరిగినా సరే ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ రేప్ కేసు పెడితే రేప్ కేసు అవుతుంది. సో అప్పుడు నష్టపోతుంది కూడా అబ్బాయిలు. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు నిజంగా మనం తల్లిదండ్రులు కాపాడుకోవాల్సింది ఎవరినయ్యా అంటే ఖచ్చితంగా అబ్బాయిల్ని. సో మగపిల్లల్ని కాపాడుకోవాలి, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి, భవిష్యత్తు గురించి చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించాలి, రకరకాల అంశాల మీద వాళ్ళకి కొంత నాలెడ్జ్ కల్పించాలి. వీళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.